నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ అండ్ పొలిటికల్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ వస్తోంది, కళ్యాణ్ రామ్ది. ఆల్రెడీ ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు. చక్కగా అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్కి ఎదురైన ప్రశ్న, బాబాయ్తో కలిసి ఎప్పుడు నటిస్తున్నారు అని. సో దానికి ఆయన సమాధానం కూడా ఇచ్చారు. భగవంతుడు అనుకూలిస్తే ఖచ్చితంగా చేస్తాం. ఆల్రెడీ ఒకసారి నటించాడు చిన్నప్పుడు, బట్ ఇప్పుడు మల్టీ స్టారర్ మూవీ కింద అవుతుంది. అండ్ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది నందమూరి ఫ్యామిలీకి. కోర్స్ ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ, ఆయా హీరోల్ని వాళ్ళు అలా కోరుకోవడంలో తప్పలేదు. సో ఇలాంటివి ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఇలాంటి కాంబినేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జర్నలిస్టులు మారాలి చాలా వరకు. పర్సనల్ ఇంటర్వ్యూస్ మన స్టూడియోలో ఇచ్చినప్పుడు ఏ ప్రశ్నలు వేయాలి, వాళ్ళు నీకు తిరుమల కొండ మీద కనిపించినప్పుడు ఏ ప్రశ్నలు వేయాలి, పబ్లిక్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రశ్నలు వేయాలి, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏ ప్రశ్నలు వేయాలి. ప్రెస్ మీట్ అనేది ఎందుకు పెడతారు అంటే, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వెనకాల ఏదో ఉంటుంది, దాన్ని ప్రమోట్ చేయడానికి కూర్చుంటారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాని ప్రమోట్ చేయడానికి మాట్లాడాలంట. వాళ్ళు కూర్చుంటే ఈ జర్నలిస్ట్ వచ్చి బాబాయ్ గురితో ఎప్పుడు నటిస్తున్నారు అని అడిగాడు. ఆ జర్నలిస్ట్ స్టూడియోకి ఇతను వచ్చి కూర్చుంటే, ఇంకేంటి చెప్పండి, మీ ఫేవరెట్ హాలిడే ట్రిప్ ఏంటి, మీరు ఐస్ క్రీమ్ ఎలా ఏమి ఇష్టపడతారు, మీకు ఇంకేం ఇష్టం, ప్రకృతిలో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, అప్పుడు అడుగు మీ బాబాయ్తో నటించడానికి మీకు ఎలా ఉంటుంది, మీకు మీ తమ్ముడితో ఎప్పుడు నటిస్తావని. దెన్ ఇప్పుడు ఆ ప్రశ్న అడిగాడు కదా, సమాధానం చెప్పకుండా తను ప్లీజ్ అండి వైజయంతి గురించి అడగండి అన్నాడు అనుకో, మాట దాటేసిన కళ్యాణ్ రాము బాబాయ్ పేరు ఎత్తగానే విరుచుకుపడ్డాడు. ఇక తెగతెంపులే వీళ్ళకి, ఇద్దరి మధ్యలో విభేదాలు పెద్దవి ఏదో ఉన్నాయని రాస్తాడు. మొత్తం సైడ్ ట్రాక్ అయిపోయింది. చూడు, ఇప్పుడు అర్జున్ వైజయంతి గురించి కదా మాట్లాడాలి. నెక్స్ట్ దీనికి ముందు కూడా కొన్ని దఫాలుగా జరిగినవి చెప్తా. గమనం సినిమా టైంలో శ్రీయ దగ్గరికి మైక్ వచ్చింది. గమనం సినిమాలో ఆవిడ ఉంది, అదొక యాంథాలజీ, 5 కథలు ఉంటాయి, ఉపకథలు, ఏవో చిన్న కథలు. అందులో ఆవిడది ఒక చిన్న పార్ట్. మీ మొగుడు గురించి చెప్పండి అన్నాడు. గమనం గురించి అడగండి, ఇవన్నీ పర్సనల్, తర్వాత ఎప్పుడైనా మాట్లాడదామని ఆవిడ చెబితే, మొగుడు గురించి అడగగానే చిరాకు పడ్డ శ్రీయ ఇక విడాకులే. శాకుంతలం గురించి కూర్చుంది సమంత, ఈ పక్క దిల్ రాజు ఉన్నాడు, ఈ పక్కనేమో గుణశేఖర్ ఉన్నాడు. ఏం దాడి చేస్తున్నారంటే అసలు ఆ పిల్లని. ఇప్పుడు శాకుంతలం అంటే భర్తని వదిలేసి విరహ వేదన అనుభవించేటువంటి కథ. ఈ షూటింగ్ చేసేటప్పుడు మీరు కూడా ఇలాంటిది మీ సెల్ఫ్లో మీరు అనుభవించారు కదా, ఈ షూట్ చేసేటప్పుడు మీకు ఏమనిపించింది అని అడుగుతున్నాడు. పెళ్లి చేసుకుని హాయిగా సుఖంగా సంసారం చేసుకుంటుంది అసలు. అప్పుడు విడిపోయిన తర్వాత మీరు కూడా ఇలా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశారు కదా, రీసెంట్లీ విడిపోయారు కదా, ఇది ఇంకా విచిత్రం. మరి ఎలా ఉందని రైట్ దాడి చేస్తుంటే, దిల్ రాజు గారు మీరు కూర్చోండి, ఏం అడగాలో ఆవిడ అడగండి, శాకుంతలం చదవండి అని చెప్తున్నా కూడా సమంత లేచి ఉండండి, పర్లేదు అడిగితే అడిగారు, నీకు నేను సమాధానం చెప్తాను ఏదో ఒకటి చెప్పేసి. తర్వాత శాకుంతలం గురించి ఎవడూ రాయాలా, సమంత విడాకులు. కస్టడీ సినిమాకి వచ్చాడు నాగ చైతన్య, మళ్ళీ సమంత విడాకులు. ఏజెంట్ సినిమాకి వచ్చాడు అఖిల్, మీకు సురేందర్ రెడ్డికి ఏదో గొడవలు వచ్చాయని విన్నాను అన్నాడు. ఏజెంట్ ప్రమోషన్ అటుపోయింది, మొత్తం గొడవలు. అందుకే షూటింగ్ అయిపోయింది. అడగాల్సిన విషయం ప్రెస్ మీట్ అంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఒక విషయం గురించి మేము పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి ఇది పెట్టామండి అని దాని అర్థం. మీరు వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ వెనకాల ఉన్న బ్యానర్కి గౌరవం ఇచ్చి, ఈ సినిమాలో మీరు విజయశాంతితో చేయడం మీకు ఎలా అనిపించింది, ఆవిడకి మీతో చేయడం ఎలా అనిపించింది, ఏమైనా ఇబ్బంది పడ్డారా, లేకపోతే అదేదో ప్రమాదం ఏదో జరిగిందంటే కాలు బాగుందా, చెయ్యి బాగుందా. అండ్ ఆల్సో జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా అడిగారు. ఈ సినిమా గురించి అడిగిన తర్వాత అడగండి, తప్పులేదు. ఎప్పుడు ఇలా మన స్టూడియోకి వచ్చినప్పుడు, అది వేరే సందర్భంలో మీకు 1 గంట సేపు తన టైం ఇచ్చినప్పుడు, ఇంకేంటి విశేషాలు చెప్పండి, మీ పిల్లలు ఎలా ఉన్నారు, మీ ఆవిడ ఎలా ఉన్నారు, మీ అత్తగారింటికి ఎప్పుడు వెళ్తారు, ఇవన్నీ అడుగు. అందుకని చెప్పేసి దీనికి నేను కూడా సమాధానం చెప్పదలుచుకోలేదు ఆ క్వశ్చన్కి, ఎందుకంటే మళ్ళీ అది కూడా డైవర్ట్ అవుతుంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ప్రమోషన్కి వాళ్ళు వచ్చినప్పుడు అదే అడగాలి. మన జర్నలిస్టులు మార్చుకోవాలి. సో ఇప్పుడు ఆ పదానికి ఆయన ఏం చెప్పాడో కానీ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. భగవంతుడు అనుకూలిస్తే ఖచ్చితంగా అన్నీ అవుతాయి, వాట్ ఎవర్ సంథింగ్ చక్కగా చెప్పేసి వెళ్ళాడు. చూడు, ఇప్పుడు మనం కూడా మాట్లాడుకుంటున్నామంటే బాలకృష్ణతో ఈ టాపికే తీస్తున్నాం కానీ అర్జున్ ఆసక్తికరమైన అంశం కాబట్టి అడిగాడు కదా. అదే అంత ఆసక్తి ఎందుకో
ఇంకా అడగాల్సిన ప్లేస్లో అడగాలండి. అడగాల్సిన ప్లేస్లో అడగాలి. రైట్. తిరుమల కొండకు కూడా వస్తున్నప్పుడు కూడా మైకులు వస్తాయండి, ఏవేవేవో అడుగుతూ ఉంటారు వాళ్ళని. దర్శనం ఎలా జరిగింది, బాగా జరిగిందా, ఎక్కువసేపు ఏమైనా వెయిట్ చేశారా, ప్రసాదాలు బాగున్నాయి, ఈ కదా అడగాలి. జర్నీలో చక్కగా వచ్చారా, ఇంకేవేవో అడుగుతారు ఎందుకు. ఇప్పుడు ఏది అడగాలో అది అడగాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.